హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేసింది. 15,000 రూపాయలు ఖాతాలో వేస్తామని చెప్పింది. 13,000 మాత్రమే వేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 1 నుంచి 11వ తరగతి వరకు 87 లక్షలకు పైగా ఉంటే అప్రాక్సిమేట్లీ నంబర్ 87 లక్షలు. అందుకంటే ఒక 5-6 లక్షలు ఎక్కువే ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది తప్ప తక్కువ ఉండడానికి సంబంధించిన అవకాశం లేదు. 87 లక్షల మంది విద్యార్థులుంటే 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మాత్రమే డబ్బులు వేస్తోంది. సో ఈ రకరకాల ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి. ప్రతిపక్షము కూటమిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు మాట్లాడుతూ వస్తున్న మాట, అందరూ పిల్లలకి ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు 87 లక్షలు ఉండాలి కదా నంబరు, 67 లక్షలే ఎందుకు ఉంది అని ప్రశ్నిస్తున్నారు. మీరు 15,000 ఇస్తా అన్నారు కదా, 13,000 ఎందుకు వేస్తున్నారు, 2,000 ఎందుకు కట్ చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే కూటమి సర్కారు 15,000 ప్రతి తల్లి అకౌంట్లో వేస్తామని చెప్పింది. ఆ మాట నిలబెట్టుకోలే, 13,000 వేస్తోంది. మిగతా 2,000 స్కూళ్ళు మెయింటెనెన్స్ ఇంకేదో ఖర్చులు అని చెప్తోంది. ఇదే మాట గతంలో వైసీపీ చెప్తే విమర్శించింది తెలుగుదేశం పార్టీ. అలా చేయకూడదు, అలా చేయము అని చెప్పింది. బట్ ఇప్పుడు అదే చేస్తుంది తెలుగుదేశం పార్టీ. అదే ఒక రకంగా మోసం చేయడమే. అంతేకాదు విద్యార్థులకు సంబంధించిన సంఖ్య కూడా తగ్గింది. 87 లక్షలు కనీసం ఉంటుంది. సో దాన్ని 67 లక్షలకే పరిమితం చేశామని చెప్తున్నారు. 67 లక్షల మందిలో కూడా ఇంకా నంబర్ తగ్గడానికి సంబంధించిన అవకాశమే ఉంది. సో ఈ రెండు ఇష్యూస్ ఉన్నాయి. పైగా ఒక సంవత్సరం తల్లికి వందనం నిధులు ఎగ్గొట్టింది కూటమి సర్కారు. ఓ ఏడాది అంటే కనీసం 10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేయాల్సిన డబ్బుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టింది. గతంలో పెన్షన్లు పెంచి మేము అధికారంలోకి రావడానికి 2 నెలల ముందు పెన్షన్లు కూడా కలిపి మీకు రీయింబర్స్ చేస్తామంటూ చెప్పి మాట నిలబెట్టుకుని ఆ మేరకు పెన్షన్లు ఇచ్చిన కూటమి సర్కారు నిజంగా చిత్తశుద్ధి నిలబెట్టుకోవాలి అంటే 15,000 తల్లుల అకౌంట్లో వేయాలి, పాయింట్ నెంబర్ 1. 87 లక్షల మంది పిల్లలకు డబ్బులు ఇవ్వాలి, పాయింట్ నెంబర్ 2. రీయింబర్స్ కూడా చేయాలి. గత ఏడాది మీరు ఇవ్వని డబ్బులను కూడా ఈ ఏడాది తల్లుల అకౌంట్లో వేయాలి. అప్పుడు మాత్రమే మాట నిలబెట్టుకున్నట్లుగా అర్థం చేసుకోవాలి. సరే, ఇవి రాజకీయంగా మాట్లాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలుగుదేశం పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ పనికొస్తాయి. ఇవన్నీ పనికి మాలినవి కాదు. ఇవన్నీ కూడా శాంటిటీ ఉన్నవి. ఇవన్నీ కూడా కూటమి సర్కారు హామీ ఇచ్చి మోసం చేస్తున్నవే. వీటిపైన చర్చ ఉంది సమాజంలో. కానీ కూటమి సర్కారుకి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న తీరు పట్ల ప్రజల్లో పాజిటివ్ అట్మాస్ఫియర్ కనపడుతోంది. ఎలా కనపడుతోంది? కూటమి సర్కారు అమ్మకు వందనం అమలు చేయలేదు లాంటి ఒక క్యాంపెయిన్ ఉంది కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి. కూటమి నేతలు మాట్లాడుతున్న మాటలు చూసినప్పుడు కానీ, ఏడాది కాలంగా దాన్ని అమలు చేయకపోవడం చూసినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పదే పదే బేల ఏడుపులు రాష్ట్ర ప్రభుత్వం ఏడుస్తున్నప్పుడు కానీ ఇది అమలు చేయరేమో లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. మెజారిటీ తల్లిదండ్రులు కూడా అమ్మకు వందనం డబ్బులు ఈ సంవత్సరం కూడా పడవు అని మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. అటువంటి సందర్భంలో వాళ్ళందరి అకౌంట్లోకి డబ్బులు వేస్తోంది కూటమి సర్కారు. ఇది సడన్గా కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పిన గుడ్ న్యూస్గా వాళ్ళంతా భావిస్తున్నారు. గతంలో ఇంట్లో ఒక పిల్లవాడికి మాత్రమే అమ్మ ఒడి, అప్పుడు అమ్మ ఒడి అందేది. ఇప్పుడు తల్లికి వందనం పేరుతో దాని పేరు మార్చారు. మెజారిటీ ఎక్కువ మంది పిల్లలకు ఈ డబ్బులు ఇప్పుడు వెళ్తున్నాయి. అంటే గతంలో తీసుకున్న వాళ్ళంతా డిసప్పాయింట్ అయి ఉన్నారు అనుకుంటే, గతంలో తీసుకున్న దానికంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నట్టు. పైగా ఈ పథకం ఒకే రోజు బటన్ నొక్కలేదు, సాయంత్రానికి డబ్బులు పడలేదు లాంటి చర్చ కూడా చూసాం. వచ్చే నెల 5కో 6కో పడతాయి లాంటి చర్చ కూడా చూసాం. బట్ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ఇమీడియట్గానే అకౌంట్స్లో డబ్బులు వేస్తూ ఉండడంతో ప్రజలందరిలో కూడా, ప్రధానంగా పిల్లల తల్లిదండ్రుల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ప్రభుత్వం పట్ల ఏర్పడింది. తల్లికి వందనం తమకు ఎక్కడ నష్టం చేస్తుందోనని భయపడ్డ కూటమి సర్కార్కి ఖచ్చితంగా ఇది సంతోషం కలిగించే వార్త. తల్లికి వందనం అమలు జరుగుతున్న తీరుపైన టెక్నికల్గా హామీల పరంగా అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ జరుగుతున్న అమలు గత ప్రభుత్వం చేసిన అమలు కంటే మెరుగ్గానే ఉంది. గత ప్రభుత్వం ఒక్కరికి ఇస్తే 10%, 15%, 20% ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఈ పథకం వస్తుంది కాబట్టి వాళ్ళంతా కూడా హ్యాపీ. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఏ పార్టీ సింపథైజర్స్ అయినా కావచ్చు,
ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు 67 లక్షల మందికి ఈ పథకం వెళ్ళడం అంటే గతంలో కంటే దాదాపు 18 నుంచి 22 లక్షల మందికి కొత్తగా ఈ స్కీమ్ ద్వారా డబ్బులు వెళ్తున్నాయి. సో తమకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి 15,000 పడాల్సింది 13,000 పడిందా అనే అసంతృప్తి వాళ్ళలో లేదు. గత ఏడాది ఎగ్గొట్టారు అనే అసంతృప్తి వాళ్ళలో లేదు. ఒకే ఇంట్లో 2 పిల్లలు ఉన్నారనుకోండి, సో ఇద్దరికి ఇచ్చారనే ఆనందం ఇంకా రెట్టింపుగా వాళ్ళ దగ్గర కనపడుతుంది. కాబట్టి తల్లికి వందనం అనేది ఓవరాల్గా చూసినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్కి ఆనందాన్ని కలిగించేలా ఉంది, కూటమి సర్కార్కి సంతోషాన్ని కలిగించేలా ఉంది, కూటమి సర్కార్ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేలా ఉంది. హామీల అమలుకు సంబంధించి మాటలు చెప్తారు తప్ప వెనక్కిపోతారు అనే పేరున్న చంద్రబాబు నాయుడు గారికి మొదటి ఏడాదిలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు తల్లికి వందనం పేరుతో తల్లుల అకౌంట్లో వేయడం అనేది ఆయన సహజ రాజకీయ జర్నీకి విభిన్నమైనది. సో ఆయన వేస్తారని కూడా ఇమీడియట్గా ఎవరు భావించలేదు. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్టుగా వేశారు కాబట్టి అది కూటమికి పాజిటివ్గా ఉంది. మరోసారి చెప్తున్నా, కూటమికి తల్లికి వందనం అమలు జరుగుతున్న తీరు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ని గ్రౌండ్లో క్రియేట్ చేస్తోంది.